చూసించాలే కానీ నువ్వెక్కడికి తప్పించుకోలేవు. దా కూర్చొని మాట్లాడుకుందాం. మిమ్మల్ని చూస్తే నవ్వాలో కోప్పడాలో కూడా అర్థం కావట్లేదు శర్మ గారు. మీ వాటను చూస్తుంటే బాగానే ఉన్నట్టున్నారు. దేశం మారినా మీ వేషం మాత్రం పెద్దగా మారలా. సర్లే, మీతో నాకు మాట్లాడేందుకులే కానీ ఎందుకు చేసావో చెప్పు. మిమ్మల్ని అడిగేది ఎందుకు చేశారో చెప్పండి. పోనీ చెప్పనంటారా? అదైనా చెప్పండి. ఎలాగో ప్రపంచం దృష్టిలో మీరు చచ్చిపోయారు. ఇప్పుడే దాన్ని నిజం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఎందుకు చేయాల్సి వచ్చిందో అడుగు. ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక రిటైర్మెంట్ కళ ఉంటుంది. అలాగే నాకు ఉండేది. ఆ కళ కోసం కష్టపడి పనిచేయాలనుకున్నాను. కానీ కష్టపడి వేసే ప్రతి అడుగులో నమ్మక ద్రోహం. ఎంతమంది నన్ను నమ్మించి మోసం చేసినా తప్పు నాలోనే అనుకున్నా, కానీ నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు వదలలేదు. అలా నా కళలన్నీ కోల్పోయిన నేను బతకడం కోసం ఆ సిఆర్ గారి దగ్గర పనిలో చేరాను. ఆ ఇంట్లోనే లక్ష్మి పరిచయం అయింది. మెల్లగా దానికి నేను అలవాటు పడిపోయాను. మనుషుల మీద నమ్మకం కోల్పోయిన నాకు లక్ష్మి మీద నమ్మకం కలిగింది. నా ప్రతి ఎమోషన్ని దాంతో షేర్ చేసుకునేవాడిని. అప్పుడప్పుడు మా ఓనర్కి దూరం నుంచి చూస్తే రెండు కుక్కల్లా కనపడేటోళ్ళు. అలాంటిది ఒక్కరోజు, ఏంటి సార్, మన లక్ష్మి చనిపోయింది సార్. ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉంటే కుక్క చచ్చిపోయిందని ఫోన్ చేస్తావా? పెట్టే ఫోన్, ఇడియట్. నమ్మకంగా బ్రతికే కుక్క లైఫ్ టైం 8 years అయితే నమ్మకంగా బతికిన నా లైఫ్ టైం ఎంత? నెక్స్ట్ డే ఇంటికి అలాంటి కుక్కే ఇంకోటి వచ్చింది. దానికి లక్ష్మి అనే పేరు పెట్టినారు. రేపు నా ప్లేస్లో ఇంకొకడు వస్తాడు. శర్మ కాకపోతే వర్మ. ఏమిచ్చింది నమ్మకం? ఆ క్షణం నన్ను నమ్మక ద్రోహం చేసిన వాళ్ళందరూ నా చుట్టూ చేరి ఎగతాళి చేస్తున్నట్టు అనిపించింది. ఇంకా అక్కడి నుంచి నేను నేనులా ఉండలేకపోయాను. ఇంతలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు ఆ సిఆర్ గారు. ఐటీ రేట్స్కి భయపడి నా ఐడెంటిటీ పూర్తిగా మార్చి ఒక డాగ్ కెనల్ పెట్టించాడు. ట్రాన్సాక్షన్స్ అన్ని సీక్రెట్గా నా పేరు మీదే జరిపేటోడు. నా మీద నాకే తెలియని ఫ్రస్ట్రేషన్. అలా ఫ్రస్ట్రేషన్ ఉన్న నాకు నంబర్ నైబర్ అని దర్శన కాల్ చేసింది. దర్శనాన్ని ఎందుకు ఇరికించారు? ఎందుకంటే ఒకరోజు సిఆర్ గార్డ్ ఇంటి నుంచి నా దగ్గరికి 200 కోట్ల లిక్విడ్ క్యాష్ వచ్చింది. 4 రోజుల తర్వాత నా మీద అటాక్ జరిగింది. ఆ అటాక్ చేయించింది ఎవరో నాకు అర్థమైంది. వాడు నాలాగే డబ్బు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నా చావు నా కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే దేవత లాంటి దర్శన నోటి నుంచి మాట వచ్చింది. దర్శన లైవ్ మర్డర్ ప్లాన్ నాకు కరెక్ట్గా అనిపించింది. ఎందుకంటే నేను చావాలి, నా చావుకి ప్రూఫ్ ఉండాలి. అందుకే బాగా ఆలోచించాను. నన్ను చంపడానికి మళ్ళీ వచ్చిన కిల్లర్తోనే డీల్ మాట్లాడాను. వచ్చావా? నన్ను చంపడానికి నువ్వు కాకపోతే ఇంకోడెవడో వస్తాడని నాకు తెలుసు. నా దగ్గర గన్ ఉంది. కాల్చుకుంటే ఎవడో ఒకడు పోతాం. కానీ ఎవడూ పోకుండా ఒక పని చేద్దామా? నన్ను చంపడానికి నీకు ఎంత ఇస్తానన్నారో నాకు తెలీదు.
కానీ నాకు కావాల్సింది చేస్తే ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఏం కావాలి? చావు నీ చేతిలో కాదు, నాకు నచ్చినట్టు నిన్ను పంపినోడు నమ్మేటట్టు. ఏం చేయాలి? దర్శన నన్ను కాల్చినప్పుడు బుల్లెట్ తగలకుండా నాకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కావాలి. ప్రపంచం దృష్టిలో నేను చచ్చిపోయాక మళ్ళీ బతకడానికి కొత్త ఐడెంటిటీతో నాకు పాస్పోర్ట్ కావాలి. చివరిగా నేను చచ్చిపోవడానికి అరగంట ముందొచ్చి నీ వాటా నువ్వు తీసుకుని నా వాటాని హవాలాగా మార్చాలి. నేను అందరిని నమ్మినట్టు వాడు నన్ను నమ్మాడు. ఎక్కడ? వస్తుంటే దారిలో టైర్ పంచర్ అయింది. ఆన్ ద వే. వినరా? నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను కదా, హవాలాగా మార్చడానికి ఆ డబ్బు ఇవ్వు. రెడీగా ఉంది. చివరిగా ఓ పని చేస్తావా? మళ్ళీ ఏంటి? నా బాడీకి మ్యాచ్ అయ్యేలా ఒక డెడ్ బాడీ కావాలి. ఇప్పటికిప్పుడు అడిగితే ఎలా దొరుకుతుంది? ఎందుకు దొరకదు? ఎదురుగా ఉంటే. స్టార్ట్ చేద్దామా? బ్లాస్ట్ జరగగానే కిల్లర్ ఫోన్ నుంచి ఏకాంతం గడికి మెసేజ్ పెట్టా. నన్ను పట్టుకోవడానికి ట్రై చేయొద్దు, నన్ను పట్టుకుంటే నువ్వు దొరుకుతావని. ఏకాంతం దొరకకుండా ఉండాలంటే ఎంక్వైరీ ఉండకూడదు. ఎంక్వైరీ జరిగితే సిఆర్ బ్లాక్ మనీ నా దగ్గర ఉందని తెలిసిపోతుంది. సిఆర్కి మంత్రి పదవి రాదు. అందుకే వాడు కేసు క్లోజ్ చేయిస్తాడని ముందే ఊహించా. ఇమ్మీడియట్ గా కేసు క్లోజ్ అయిపోవాలి. పాపంలో ఏకాంత్ నన్ను చంపడానికి 50 లక్షలు అప్పు చేసి ఇప్పుడు అప్పు తీర్చలేక చనిపోయిన కిల్లర్ని పట్టుకోలేక వాడి బాధ తలుచుకుంటేనే అప్పుడప్పుడు జాలేసేది. నా మాట విను, నీకు ఎవరు లేరని తెలుసు. కావలసినంత షేర్ ఇస్తా. నాతో పాటు ఉంటే బాబా. వయసులో మీకన్నా చాలా చిన్నవాన్నైనా ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి శర్మన్న. తప్పు చేసి పారిపోవచ్చేమో కానీ తప్పించుకోలేం. ఇంకా మీతో నాకు మాట్లాడేందుకులే కానీ పదని బయలుదేరదాం. ఆఫ్టర్ ఆల్ ఒక రాంగ్ నెంబర్ అమ్మాయి కోసం ఎందుకు ఇదంతా విష్ణు? అవసరమా నీకు? రాంగ్ నెంబర్ ఎలా అవుతుందినా? రాంగ్ నెంబర్ ఎలా అవుతుంది? ఆ అమ్మాయి నా నైబర్ నెంబర్. ఆ ప్లేస్లో దర్శనే కాదు, ఇంకో అబ్బాయి ఉన్నా, ఆఖరికి మీరున్నా నేను ఇలాగే రియాక్ట్ అయ్యేవాడిని. నన్ను తీసుకుపోయేది అంత ఈజీ అనుకున్నావా? అబ్బే, నిన్ను తీసుకెళ్ళడం చాలా ఈజీ శర్మన్న. నా ఏర్పాట్లో నేను వచ్చాగా. అంత పార్ట్లుగా యూట్యూబ్లో ఉంది సార్. మోరోవర్ వీడు హెల్ప్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. గెట్ రెడీ. ఎస్ సార్. ఇది సార్ నా కథ, విష్ణు కథ. సింపుల్ గా చెప్పాలంటే విష్ణు
నువ్వు సూపర్ అంతే ఆ, తర్వాత తర్వాత ఏముంది సార్, తను యూట్యూబ్లో డేరింగ్ దర్శన్ అని బాగా ఫేమస్ అయిపోయింది. తను హైదరాబాద్ వచ్చేసింది, తన వెంట నేను హైదరాబాద్ వచ్చేసాను. ఇదిగో హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో లైబ్రరీగా పనిచేస్తున్నాను. ఆ, పెళ్ళయిందా? సార్ నిజానికి మీకు అన్ని సార్లు ఫోన్ చేసి విసిగించిందే నా పెళ్లికి పిలవడానికి. ఓ రేపు నెల 21వ తేదీ నా పెళ్లి సార్, మీరు తప్పకుండా రావాలి విత్ యువర్ ఫ్యామిలీ. ఓకే. ఇంతమంది ఉన్నారని నాకు తెలీదు, అందుకే ఒకటే కార్డు తీసుకొచ్చాను. ఏ విష్ణు, పర్లేదు పర్లేదు, సరిపోతుంది. అయినా ఏంట్రా, అయిపోయింది కదా, పని చేయరా? హలో. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. వాడు చెప్పిందంత నిజం. వాడి కథ పాటలు పాటలుగా యూట్యూబ్లో ఉందంట. వాడిని మనం పూర్తిగా నమ్మొచ్చు. మన దగ్గర అస్సలు టైం లేదు. బండి రెడీగా ఉంది. వెరీ నైస్ మీటింగ్ యూ మై ఫ్రెండ్ విష్ణు. సేమ్ హియర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను బయలుదేరుతాను సార్. నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి, కుదిరితేనే. నా కథ మొత్తం విన్న తర్వాత కూడా కుదిరితే అంటారేంటి సార్? చెప్పండి సార్. ఆ, నేనే ఒక అడ్రస్ పెట్టాను. ఓకే సార్. శ్రమ అనుకోకుండా ఈ సూట్ కేసు తీసుకెళ్లి నా పార్ట్నర్కి ఇవ్వాలి. చాలా ఇంపార్టెంట్ విష్ణు. ఇంపార్టెంట్ కాకపోయినా ఇస్తాను సార్. ఓకే సార్, నేను బయలుదేరుతాను మరి. విష్ణు, మనుష్యులు బాగుంటే దేశం బాగుంటుంది అన్నావు. దేశం బాగుంటే మనుషులు కూడా బాగుంటారు. ప్రపంచంలో ప్రతిదానికి ఒక వైపు మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలాగే ఉంటుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. నాకు మాత్రం రెండు వైపులా మంచి వాళ్ళే ఉన్నారు. మీరు కూడా హెల్ప్ చేశారు. మనం కలుస్తుందే ఫస్ట్ టైం కదా విష్ణు. నేను నీకు ఏం హెల్ప్ చేశాను? అదేంటి సార్ అంత మాట అంటారు? కట్నం ఇచ్చారు, అడ్రస్ చెప్పారు, ఇంతకంటే ఇంకేం హెల్ప్ చేస్తారు చెప్పండి? ఎవడా నువ్వు? యాక్చువల్గా రాగానే మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను సార్. మీరు నా నేబర్ కాదు. అడగడం మర్చిపోయినరా? నీ నెంబర్కి ఈ పక్క ఎమ్ము కదా, ఆ పక్క ఎవరు? హలో, హాయ్ అండి, నా పేరు విష్ణు. ఐఎమ్ అన్వర్. నేను మీ ఫోన్ నెంబర్ నేబర్నండి. ఊరికే క్యాజువల్గా ఒకసారి హాయ్ చెప్దామని. నంబర్ నైబర్. ఇంట్రెస్టింగ్ గాయ్. దర్శనాన్ని ఈరోజు మళ్ళీ కలిసాను సార్. తన పరిస్థితి చూస్తే చాలా బాగా ఉంది సార్. రీపోస్ట్ మార్టం కూడా చేయలేని పరిస్థితి సార్. ఏం చేయమంటారు? కేసుని చాలా సింపుల్గా క్లోజ్ చేసేశారు. సార్, శర్మ ఎక్కడున్నాడో తెలిసింది. సూపర్ విష్ణు, నువ్వు ఇమీడియట్గా బయలుదేరు. మిగతా అదంతా నేను చూసుకుంటాను. అంత హెల్ప్ చేసిన ఆయనకి ఒక ప్రాబ్లం వచ్చింది సార్. ముంబై నుంచి ఒక గ్యాంగ్స్టర్ కొన్ని రోజుల్లో హైదరాబాద్ వస్తున్నాడు. ఎలా తెలిసింది? అజయ్ సార్. హీఈస్ ద కల్ప్రిట్. డౌట్ వచ్చి కాల్ రేస్ చేశాను అండ్ ఐ ఫౌండ్ దీస్ డీటెయిల్స్. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి. వద్దు సార్, ఇప్పుడు అజయ్ని ఏ మాత్రం గెలికినా రాజన్ రాడు. వాడు ఈసారి రావాలి, వాడిని మనం వదిలేయాలి. ఐ హ్యావ్ అ ప్లాన్ సార్. వాట్స్ యువర్ ప్లాన్? విష్ణు, వాడిని నువ్వు కలవాలి. నేనేలా సార్? నన్ను కలిసినట్టే. ఇది ఎవరి దగ్గర లేని వాడి ఫోన్ నెంబర్. ఇది వాడి పక్క నెంబర్. నువ్వు ఈ రోజే వాడి నంబర్ నైబర్ లాగా టచ్లోకి వెళ్ళాలి, పరిచయం పెంచుకోవాలి. వాడు ఏ రోజైతే హైదరాబాద్ వస్తాడో వాడిని వదిలేసి అన్ని వైపులా లాక్ చేసి వాడికి ఒక మనిషి అవసరాన్ని క్రియేట్ చేస్తాను. ఆ మనిషి ఎట్టి పరిస్థితుల్లో నువ్వే అవ్వాలి. విష్ణు డీటెయిల్స్ అన్ని హైడ్ చేసి క్లియర్గా ఉంచాను సార్. ఎందుకంటే అతని ఫోటో ఖచ్చితంగా అజయ్కి వస్తుంది. అజయ్ ఎంత ఎంక్వైరీ చేసినా విష్ణుకి నాకు సంబంధం ఉందని తెలుసుకోలేడు.
ఆపరేషన్ వినరో భాగ్యము విష్ణు కథ. 2 గంటలు నవ్వుతూ వాడికి ఏ అనుమానం రాకుండా నీ కథ చెప్పి లాక్ చేశావంటే వాడు తీసుకొచ్చింది డెలివరీ చేయమని నీకు ప్లేస్ చెప్తాడు. ఆ ప్లేస్ తెలిస్తే చాలు విష్ణు. అన్ని కరెక్ట్గా ప్లాన్ చేస్తే అట్ ఏ టైం అయిపోతాయి సార్. సార్ ఒకవేళ తను నాకు రెస్పాండ్ కాకపోతే? అవుతాడు. శర్మని పట్టుకోవడానికి నీకోసం దేశం మొత్తం రెస్పాండ్ అయింది. వాడు కాడా కొడక ఎంత మోసం చేసావురా? ఏంటి సార్ మోసం? నా పక్క నెంబర్ అమ్మాయి కోసమే ఎంతో దూరం వెళ్ళాను, అలాంటిది నా దేశం కోసం ఏమాత్రం చేయలేనా? అయినా సార్ పాకిస్తాన్ మా నైబర్ సార్, బంగ్లాదేశ్ మా నైబర్ సార్, శ్రీలంక మా నైబర్ సార్, ఆఖరికి చైనా కూడా మా నైబరే సార్. మేము బాగుంటే వాళ్ళు బాగుంటారు, వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం. మధ్యలో మీలాంటి కొడకల వల్లనే సార్ మేము కొట్టుకు చేస్తున్నాం. అయినా మీతో నాకు మాట్లాడేందుకులేండి, టైం అయింది. బయట మా వాళ్ళు ఆల్రెడీ వెయిటింగ్. ఉంటాను సార్. చివరిగా ఓ 2 గంటల పాటు మీతో ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దో మాట చెప్తాను సార్. పైకి వెళ్ళేటప్పుడు ఆ మాట తలుచుకోండి, ప్రయాణం చాలా బాగుంటుంది. రే ఏంట్రా ఆ మాట? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అలా కలబడి చూస్తారేంట్రా? రే రే గన్నియండ్రా, గన్నియండ్రా, అయ్యండ్రా. ఏంట్రా? ఏమంటే రెడ్డి గారు, మీసం బాగా ఒత్తుకుండది, లైట్ గా తిప్పమంటారా? తిప్పు తాత, బాగుంటది. మీసం ఎవడు పడితే ఆడ తిప్పకూడదురా బా. మీసం తిప్పాలంటే కనీసం దేశం కోసం ఏదోటి చేయాలా. అట్ట చేసిన రోజు నువ్వు తిప్పాల్సిన బండ్లా తెలియకుండా చేయి దానంతట అదే లేస్తది. మీసం దగ్గరికి పోతాది, దానంతట అదే తిరుగుతాది. ఐఎమ్ సారీ సార్, మొదట్లో మిమ్మల్ని కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను. పర్లేదు రామ్, మాకిది కొత్తేం కాదు. ప్రతిరోజు మేము మా దేశభక్తిని నిరూపించుకోవాలి. ఐఎమ్ రియల్లీ సారీ సార్. దట్స్ ఓకే మ్యాన్. సార్, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఇంతకీ ఆ బాక్స్లో ఏముంది? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.